Hello friends, welcome back to another video of We Sell Your Dreams యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మీర్పేట్లో ఉన్న 25 ఫీట్ కాలనీ రోడ్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ G+ డూప్లెక్స్ హౌస్ చూడడానికి వచ్చాము. సో ఇది డూప్లెక్స్ హౌస్ విత్ 8 ఫీట్ గేట్ ఎంట్రన్స్తో ఉన్న ఈ ఇంటికి కొంత సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల ఇక్కడ మీకు కార్ పార్కింగ్తో పాటు ఇంటి ముందు స్పేస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంటి ముందు గ్రీనరీతో పాటు స్పేస్ కూడా ఇంటికి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్కి ఒక 3 to 4 ఫీట్ గ్యాప్ ఉండడం వల్ల, అంటే కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో ఒక 3 to 4 ఫీట్ గ్యాప్ ఉండడం వల్ల మీకు 2 వీలర్తో పాటు అక్కడ గ్రీనరీ కూడా ఈ ఇంటికి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా విండ్ అండ్ వెంటిలేషన్కి ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్ బేసిక్ ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి వెంటిలేషన్ అండ్ విండ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అదే ఈ ఇంటికి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK మీరు ఇప్పుడు చూసేది. సో ఇది ఎల్ షేప్లో ఉన్న ఈ హాల్కి పక్కనే మీకు కిచెన్, ఆ కిచెన్ పక్కనే ఒక చిన్న పూజ గది అండ్ షెల్ఫ్స్ కూడా అడిక్వేట్ అని చెప్పొచ్చు. స్టోరేజ్ అంటే పాత కన్స్ట్రక్షన్ కాబట్టి స్టోరేజ్ ఇష్యూ లేదు. అండ్ మీకు వెంటిలేషన్ కానీ, అంటే రైట్ సైడ్ మీకు ఎంటర్ అయిన తర్వాత, మీరు గేట్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వెంటిలేషన్తో పాటు విండ్ కూడా ఈ ఇంటికి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇది ఒక 20 years కన్స్ట్రక్షన్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ 20 years, పైన డూప్లెక్స్ 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ఈవెన్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK 20 years కన్స్ట్రక్షన్ అయినప్పటికి కూడా మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది కాబట్టి ఈవెన్ మీరు ఇల్లు డైరెక్ట్గా వచ్చి చూసినా కూడా ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనే ఫీల్ అయితే డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ఈ ఇల్లు స్ట్రాంగ్ బిల్టప్ వల్ల కూడా మీకు ఆ ఫీల్ అయితే డెఫినెట్గా ఉండదు. అండ్ ఇప్పుడు మీరు చూసినదైతే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు పక్కనే ఉన్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్టోరేజ్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి సైడ్కి మీకు వెళ్ళడానికి ఒక ప్రివిలేజ్ ఉండడం వల్ల కూడా మీకు ఈ ఇంటికి, అంటే ఈ బెడ్రూమ్కి కూడా మీకు వెంటిలేషన్ కానీ విండ్ కానీ ఇష్యూ అయితే ఉండదు. సో ఇది ఈ డూప్లెక్స్ హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 bedroom విత్ హాల్ అండ్ స్మాల్ కిచెన్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 20 years ఓల్డ్ కన్స్ట్రక్షన్తో ఉన్న 2 BHK పోర్షన్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్. అండ్ ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అది డూప్లెక్స్. సో మీకు డైమెన్షన్ చెప్పడం మర్చిపోయాను. సో ఇది ప్లాట్ ఏరియా అయితే 36/50. సో 36 విడ్త్ ఉంటుంది, లెంత్ అయితే 50. సో ఇది ప్లాట్ డైమెన్షన్స్ 36x50 ఉన్న డైమెన్షన్స్ ఉన్న ఈ ఇల్లు టోటల్గా, అంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ డూప్లెక్స్ మొత్తం కలిపి 3200 square feet అయితే కన్స్ట్రక్షన్, అంటే బిల్టప్ ఏరియా అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది డూప్లెక్స్, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ డూప్లెక్స్ హాల్ ఇది. సో ఇదైతే 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. సో ఇది మీరు కారిడార్ నుంచి లోపలికి వస్తే, సో మీకు అంటే ఈ డూప్లెక్స్లో అయితే మీకు వుడ్ వర్క్ అయితే ఉంది. ఆ వుడ్ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లోర్కున్న మార్బుల్కి తగ్గట్టుగా, అండ్ వాల్ పెయింట్ కూడా కొంచెం క్లాసీగా, కొంచెం చూజీగా అయితే ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో అయితే ఇది 10 year కన్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా కొంచెం క్లాసీ ఫర్నిచర్తో పాటు కొంచెం క్లాసీ వుడ్ వర్క్ కానీ మార్బుల్స్ వల్ల కొంచెం లుక్ అయితే డూప్లెక్స్ అయితే కొంచెం మోడరేట్ టు అడ్వాన్స్డ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇది ఓపెన్ కిచెన్, అండ్ ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. అండ్ స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఈ ఇంటికి, అంటే మీకు ఇంతకుముందు చూసిన గ్రౌండ్ ఫ్లోర్లో చూసిన పోర్షన్తో పాటు ఎక్కడ కూడా స్టోరేజ్ ఇష్యూ లేదు. అండ్ నేను 2-3 సార్లు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో వెంటిలేషన్, విండ్కి అయితే ప్రాబ్లం లేదు. సో బికాజ్ మెయిన్గా అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మీకు హాల్ నుంచి వెంటిలేషన్ కానీ సైడ్ నుంచి కూడా వెంటిలేషన్ అయితే కొంత, అంటే వీళ్ళు ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో కొంచెం వదిలిపెట్టడం వల్ల కొంచెం 3 to 4 feet గ్యాప్ ఇవ్వడం వల్ల కాంపౌండ్ వాల్కి ఇంటికి, సో అట్లా కూడా కొంచెం విండ్ కానీ వెంటిలేషన్ కానీ ప్రాబ్లం లేదు కాబట్టి, సో ఈ విషయంలో అయితే ఈ ఇల్లు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు ఫస్ట్ ఫ్లోర్లో, ఈ డూప్లెక్స్ హౌస్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ ఇది. సో బెడ్రూమ్ డైమెన్షన్స్ అయితే చాలా స్పేషియస్గా అయితే అనిపిస్తుంది. సో అండ్ వుడ్ వర్క్ అయితే బాగుంది. సో ఈ
బెడ్రూమ్కి కూడా మీకు వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. అండ్ చిన్న డ్రాయింగ్ రూమ్తో పాటు వాష్రూమ్ కూడా, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఈ బెడ్రూమ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈ డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టెప్స్ పక్కనే ఉన్న ఈ బెడ్రూము అండ్ విత్ ఓపెన్ కిచెన్. హాల్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది హాల్ అయితే. సో ఇది డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్. సో ఇది మొత్తానికి ఈ డూప్లెక్స్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక స్పేషియస్ హాల్ అండ్ ఓపెన్ కిచెన్, ఒక బెడ్రూమ్. అండ్ హాల్ నుంచి మీరు స్టెప్స్ తీసుకుంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. సో సెకండ్ ఫ్లోర్ ఎంటర్ కాగానే మీకు ఒక మంచి కారిడార్ అండ్ విత్ బ్యూటిఫుల్ వాల్ పెయింట్. స్టెప్స్ పక్కనే స్పేషియస్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ బ్యూటిఫుల్ వాల్ పెయింట్. అంటే మీకు చూడగానే నచ్చేస్తుంది. సో అంత క్లాసీ వాల్ పెయింట్ కానీ మార్బుల్స్ కానీ కొంచెం చూజీగా ఉన్న టేస్ట్తో డిజైన్ చేసుకున్నారు కాబట్టి. సో ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు స్టోరేజ్ ఇష్యూ లేదు. అండ్ డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి. డైమెన్షన్స్ కూడా మీకు ఈ స్పేషియస్గానే కాదు, వెంటిలేషన్ పరంగా కూడా మీకు ఇది సెకండ్ ఫ్లోర్ కూడా చూడొచ్చు. సో ఇవి ఈ డూప్లెక్స్ హౌస్ గురించి డీటెయిల్స్. సాగర్ వాటర్, బోర్ వాటర్ కనెక్షన్ ఉంది. ఒక పీస్ఫుల్ లొకాలిటీలో ఉన్న ఈ ఇంటికి ఓనర్స్ కోట్ చేసే ప్రైస్ 1.7 crore. నెగోషియేట్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. థ్యాంక్ యూ.